Hi friends, today we will discuss about one of the most important topic in the national income. So main topic is concepts of national income. Concepts of national income. So concepts of national income, it is divided into 8 kinds. So they are GNP, and GNP means gross national product. Second one is NNP, net national product. Third one GDP. GDP means gross domestic product. Another one NDP, net domestic product. Fifth one is net national product at factor cost. Sixth one is personal income. Seventh one disposal income or personal disposal income. Eighth one, it is last one, is per capita income. So these are called concepts of national income. సో వీటిని మనము తెలుగులో జాతీయ ఆదాయము భావనలు అంటారు. జాతీయ ఆదాయం భావనలని మనము 8 రకాలుగా విభజించినారు. సో దాంట్లో ఒకటి స్థూల జాతీయోత్పత్తి, సో దాన్నే GNP అన్నాం. రెండవది నికర జాతీయోత్పత్తి, షార్ట్కట్లో దాన్ని NNP అంటాము. థర్డ్ వన్ స్థూల దేశీయోత్పత్తి. ఫోర్త్ వన్ నికర దేశీయోత్పత్తి. ఫిఫ్త్ వన్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. అలాగే సిక్స్త్ వన్ వ్యష్టి ఆదాయము, సో దీన్ని మనము వ్యక్తిగత ఆదాయం అని కూడా అంటాము. సో ఇంగ్లీష్లో పర్సనల్ ఇన్కమ్ అని పిలుస్తున్నాము. సెవెంత్ వన్ డిస్పోజల్ ఇన్కమ్ ఆర్ పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్. సో పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ అంటే వెహర్వ ఆదాయము, దీనిని వెహర్వ ఆదాయం అని అంటాము. సో లాస్ట్ వన్ పర్ క్యాపిటా ఇన్కమ్, సో దీన్నే మనం తలసరి ఆదాయం అని అంటున్నాం. So now we should learn about these are with perfectly. So first one is gross national product. So gross national product, it means, so gross national income is the money value of all final goods and services produced by normal residents as well as non-residents in the domestic territory of a country. సో ఇక్కడ చూడండి, దీనిని స్థూల జాతీయోత్పత్తి ఏ విధంగా వస్తుందంటే, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని మనము స్థూల జాతీయోత్పత్తి అంటాం. ఓకే, ఈ ఉత్పత్తి అనేటువంటిది సాధారణంగా మనకు అంటే ఈ ఆదాయం అనేటువంటిది దేశ సరిహద్దులోనూ అలాగే దేశ సరిహద్దు ఆవల అవుతున్నటువంటి ఆవల నుండి వచ్చినటువంటి అంటే విదేశాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఆదాయము, అలాగే మన భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి లేదా భారతదేశంలో ఉత్పత్తి అయిన వాటి నుండి వచ్చిన ఆదాయాన్ని మనము క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఇంక్లూడ్స్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్డ్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఇక్కడ చూడండి, ఇది మనకు
ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా మనకు జాతీయ ఆదాయంలో కలిసి ఉంటుంది, అంటే స్థూల జాతీయోత్పత్తిలో కలిసి ఉంటుంది. సో దస్ డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అండ్ జిఎన్పి. సో జీడిపికి జిఎన్పికి కాస్త వ్యత్యాసం ఉంటుంది. ఎట్ మార్కెట్ ప్రైజెస్ అరైజెస్ డ్యూ టు ద ఎక్సిస్టెన్స్ ఆఫ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే ఇతర దేశాల నుంచి, అంటే వివిధ కారకాలతోటి విదేశాల నుంచి వచ్చినటువంటి నికర ఆదాయాన్ని ఈ జాతీయ ఆదాయంలో కలిసి ఉంటుంది. సో ద నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాక్టర్ ఇన్కమ్స్ రిసీవ్డ్. సో వీటిని రిసిప్ట్స్ అంటారు. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి రాబడి. అండ్ ద వన్ హ్యాండ్ ద ఫ్యాక్టర్ ఇన్కమ్స్ paid to the foreign residents for factor services rendered by them in the domestic territory of a country on the other. సో ఇక్కడ ఇతర దేశాలకు చెల్లించినటువంటి ఆదాయము కూడా దీంట్లోనే కలిసి ఉంటుంది స్థూల జాతీయోత్పత్తిలో. సో ఇక్కడ చూడండి, ఇతర ఎగుమతులు దిగుమతులు చేసినప్పుడు ఇతర దేశాల నుంచి వివిధ వస్తువులను సేవలను దిగుమతి చేసుకున్నందుకు చెల్లించినటువంటి ఆదాయము, అలాగే మనము ఎగుమతి చేసినప్పుడు ఇతర దేశాలకు ఎగుమతి చేసినప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఆదాయం కూడా ఇందులో కలిసి ఉంటుంది. సో వాటిని మనము పేమెంట్స్ అండ్ రిసిప్ట్స్ అని అంటారు. పేమెంట్స్ అండ్ రిసిప్ట్స్ అని అంటారు. సో ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ డస్ నాట్ ఇంక్లూడ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, వేరాజ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఇంక్లూడ్స్ ఇట్. జిఎన్పిలో మనకు ఏమేమి కలిసి ఉంటాయి అనేటువంటిది ఈ కింద ఇవ్వడం జరిగినది. సో అవి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ యాజ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్. జాతీయ ఆదాయంలో వివిధ భాగాలు. సో దాంట్లో ఒకటి సి, ఐ, జి, అలాగే ఎక్స్, ఎం. సో వీటిని ఏమంటారు అంటే, సో నెంబర్ 1, వాల్యూ ఆఫ్ ఫైనల్ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్ అండ్ కన్జ్యూమ్డ్ బై ద హౌస్ హోల్డ్స్ విచ్ ఈజ్ డొనేటెడ్ బై కన్జంప్షన్ బై హౌస్ హోల్డ్స్. అంటే చూడండి, ఒక సంవత్సర కాలంలో వినియోగదారులు వివిధ వస్తు సేవలపైన ఖర్చు చేసినటువంటి వినియోగ వ్యయాన్ని, సో దీన్ని మనము కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. సో దీన్ని మనము సి అనేటువంటి అక్షరం చేత సూచిస్తాం. అనదర్ 1, వాల్యూ ఆఫ్ న్యూ క్యాపిటల్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ అండ్ అడిషన్ టు ది ఇన్వెంటరీస్ ఆఫ్ గూడ్స్ సచ్ యాజ్ రా మెటీరియల్స్, అన్ఫినిష్డ్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ బట్ నాట్ సోల్డ్ డ్యూరింగ్ ఏ ఇయర్. దిస్ ఈజ్ కాల్డ్ గ్రాస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ప్రభుత్వ పెట్టుబడి మరియు ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నాయి. సో ప్రైవేట్ పెట్టుబడులు దేటి విలువను మనము పరిగణిస్తారు అంటే, ముడి పదార్థాలు, అలాగే మధ్యంతర వస్తువులు, అలాగే వినియోగ వస్తువులు, వీటిని ప్రభుత్వము పెట్టుబడి పెడుతుంది. సో ఈ విధంగా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా తెలియజేస్తుంది. దీన్ని మనము ఐ అనేటువంటి అక్షరం సూచిస్తాం. దీన్ని గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా అంటారు. మూడోది, వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ ఈజ్ టేకెన్ టు బి ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై ద గవర్నమెంట్
విచ్ వి డినోటెడ్ బై జీ. సో నెక్స్ట్ ప్రభుత్వ సేవలు. సో ఫోర్త్ వన్ నెట్ ఎక్స్పోర్ట్స్. నెట్ ఎక్స్పోర్ట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ మైనస్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్. సో వీటిని ఎక్స్ మైనస్ ఎం, ఎగుమతులు మరియు దిగుమతులు. అలాగే విదేశీ కారక ద్రవ్యం కూడా, నికర విదేశీ ఆదాయము అది ఏ విధంగా వస్తుందంటే ఆర్ మైనస్ పి. ఆర్ మీన్స్ ఇతర దేశాలతోటి ఆర్థిక వ్యవహారాలు జరిగినప్పుడు వచ్చినటువంటి రిసిప్ట్స్, అలాగే దిగుమతి చేసుకున్నందుకు ఇతర దేశాలకు చెల్లించినటువంటి పేమెంట్స్. సో వీటిని మన ఆర్ మైనస్ పి అంటారు. సో ఈ విధంగా మనకు జిఎన్పిని ఒక ఈక్వేషన్లో చెప్పినట్టయితే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎన్ఎక్స్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అనడము జరుగుతుంది. సో నెక్స్ట్ నెట్ నేషనల్ ప్రోడక్ట్. సో ఈ నెట్ నేషనల్ ప్రోడక్ట్ in the process of production we use up capital good like machinery. They wear out or fall in value as a result of its use in the production. So this fall in the value of fixed capital due to wear and tear is called depreciation. So when we deduct depreciation from the gross national product, we get net national product. సో ఇది మనకు ఎన్ఎన్పి అంటే నికర జాతీయోత్పత్తి రావాలి అంటే నికర జాతీయోత్పత్తిని ఎన్ఎన్పి అంటారు. అది ఏ విధంగా వస్తుందంటే జిఎన్పి నుంచి తరుగుదలను తీసివేయాలి. సో జిఎన్పి అంటే స్థూల జాతీయోత్పత్తి నుండి డిప్రిసియేషన్ తరుగుదలను తీసేసినట్లయితే వచ్చేటువంటిదే నికర జాతీయోత్పత్తి. సో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో జీడిపి మీన్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ డిఫైన్డ్ as the total market value of all final goods and services produced annually within the domestic territory of a country. దేశ సరిహద్దులలోనే ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవలను ఒక సంవత్సర కాలంలో అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని లెక్కించినట్లయితే దాన్ని మనము స్థూల దేశీయోత్పత్తి అంటారు. 2 things must be noted in regard to gross national product. So first one is it measures the market value of annual output. అంటే సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి మార్కెట్ విలువ. సెకండ్ వన్ ఈజ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అక్యురేట్లీ. ఖచ్చితంగా స్థూల దేశీయోత్పత్తిని మనము లెక్కించడం జరుగుతుంది. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ గివెన్ ఏ ఇయర్ మస్ట్ బి కౌంటెడ్ వన్స్ అండ్ నాట్ మోర్ దాన్ వన్స్. అంటే ఒకసారి లెక్కించినటువంటి వస్తువును రెండోసారి లెక్కించడానికి వీలు లేదు. తగు జాగ్రత్తలు తీసుకొని వస్తువులను లెక్కించాలి. సో దీన్ని మనము జీడిపిని సమీకరణంలో సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎన్ఎక్స్ or x minus m. So fourth one net domestic product. So net domestic product means it is a important concept associated with nationalism is net domestic product. In the production process we consume or use up some fixed capital, for example the equipment, machinery, etc. The capital good like machinery wear out or fall in value as a result
of its use in the production. This fall in the value of fixed capital due to wear and tear is called depreciation. When charges for depreciation are deducted from the gross domestic product, we get నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రావాలంటే ఎన్డీపీ రావాలి అంటే స్థూల దేశీయోత్పత్తి నుంచి మనం తరుగుదలను తీసివేయాలి. స్థూల దేశీయోత్పత్తి దేశం సరిహద్దులో ఉత్పత్తి చేయడానికి ఉపయోగించినటువంటి యంత్రాలు, యంత్ర పరికరాలు, వాటి యొక్క తరుగుదలను తీసేసినట్లయితే వచ్చినటువంటి నికర ఆదాయాన్ని మనము నికర దేశీయోత్పత్తి అంటారు. సో దీన్నే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. సో నెక్స్ట్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ ప్రైస్ అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ ప్రైస్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో లిజన్ టు మీ కేర్ఫుల్లీ. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్. సో నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ income at factor cost, which is also simply called national income, means the sum of all incomes earned by resource suppliers of land, labor, capital and organization or entrepreneurial ability, which go into the year's net production. The difference between national income at factor cost and net national income at market prices arises from the fact that indirect taxes, subsidies causes market prices of output to be different from the factor income resulting from it. సో దీని మనము ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం అంటారు. సో ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయాన్ని రావాలి అంటే సో ఇక్కడ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు వాటికి వచ్చేటువంటి ఆదాయము, అలాగే ఆ వచ్చినటువంటి ఆదాయంలో పరోక్ష పన్నులను తీసివేయాలి. పరోక్ష పన్నులు అంటే అమ్మకపు పన్నులు, అలాగే ఎక్సైజ్ సుంకాలు, వీటితో పాటుగా కొన్ని సబ్సిడీలను కలిపి తీసివేసినట్లయితే వచ్చేటువంటి ఆదాయాన్ని మనము ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం అంటారు. సో నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్. సో దీన్నే వ్యష్టి ఆదాయము, వ్యక్తిగత ఆదాయం అంటారు. సో వ్యక్తిగత ఆదాయం అంటే అతనికి వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తము అతడు వినియోగించుకోవడానికి లేదా ఉపయోగించుకోవడానికి వీలు లేదు. వచ్చిన ఆదాయంలో అతడు కార్పొరేటు పన్నులు, పరిశ్రమలు చెల్లిస్తాయి. వ్యక్తులైతే ప్రత్యక్ష పన్నులను చెల్లిస్తాయి. సో ఈ విధంగా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినప్పటికీ కొంత ఆదాయము లభిస్తుంది. వాటిని మనము బదిలీ చెల్లింపులు అంటారు. సో వాటన్నిటిని మనం ఒకసారి ఇందులో చూద్దాం. సో ఇక్కడ పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ద అగ్రిగేట్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ద ఇండివిజువల్స్ ఆఫ్ ఏ కంట్రీ from all sources before payment of direct taxes in a year. So it is derived from national income by deducting undistributed corporate profits, corporate taxes and employees' contributions to social security schemes. These three components are excluded from national income because they do not reach individuals, and conversely some income which are received like transfer payments are not and currently earned. Hence we must subtract from national income those three types of income which are earned but not received, and added those incomes which are received but currently not earned therefore. సో ఇటు చూడండి, వీటిని పర్సనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం నుంచి మనకు సాంఘిక సంక్షేమ విరాళాలను తీసివేయాలి, పంచిపెట్టని లాభాలను తీసివేయాలి, కార్పొరేట్ ట్యాక్సెస్ను తీసివేయాలి, అలాగే బదిలీ చెల్లింపులను మనము కలిపి
వచ్చినట్లయితే వచ్చేటువంటి వాటిని మనము పర్సనల్ ఇన్కమ్ అంటారు. సో బదిలీ చెల్లింపులలో పింఛనీలు, అలాగే నిరుద్యోగ భృతి, సో ఇవన్నీ కూడా ఉత్పత్తిలో పాల్గొనకపోయినప్పటికీ ప్రభుత్వం చేత వచ్చేటువంటి ఆదాయము. సో అవి కాకుండా కార్పొరేట్ ట్యాక్సెస్ని, వ్యక్తిగత ప్రత్యక్ష పన్నులను కూడా తీసివేసి మిగిలిన దాన్ని మాత్రమే మనము వ్యక్తిగత ఆదాయం అంటారు. ఈ వ్యక్తిగత ఆదాయంతో వాళ్ళు ఉపయోగించుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ డిస్పోజల్ ఇన్కమ్ ఆర్ పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్. సో దీన్ని మనం విహర్వ ఆదాయము అంటారు. అంటే వచ్చినటువంటి వ్యక్తులు ఉత్పత్తి కారకాలకు కానీ, శ్రామికులకు కానీ, ఉద్యోగులకు కానీ, పరిశ్రమలకు కానీ వచ్చినటువంటి ఆదాయంలో మిగతా ట్యాక్సెస్ మినహాయించి చెల్లించగా మిగిలిన ఆదాయాన్ని మాత్రమే అతడు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్నే మనము డిస్పోజల్ ఇన్కమ్ ఆర్ పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ అని అంటాం. ఓకే, సో డిస్పోజల్ ఇన్కమ్ ఆర్ పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ is the actual income which can be spent on consumption because it is the income that occurs after direct taxes have actually been paid. So therefore, in order to obtain the disposal income, direct taxes are deducted from personal income. So ఇక్కడ వ్యక్తులకు వచ్చినటువంటి ఆదాయంలో ప్రత్యక్ష పన్నులను చెల్లించగా మిగిలినటువంటి ఆదాయాన్ని మాత్రమే మనము ఖచ్చితమైన ఆదాయం అంటారు, అదే నిజమైన ఆదాయం అంటారు. సో ఈ నిజమైన ఆదాయంతో వ్యక్తులు వినియోగ వస్తువులపైన ఖర్చు పెట్టడానికి అవకాశము ఉంటుంది. సో దీన్నే మనము విహర్వ ఆదాయం అంటారు. సో ఇక్కడ పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులను మినహాయించగా వచ్చినటువంటి దాన్నే మనము విహర్వ ఆదాయము లేదా డిస్పోజల్ ఇన్కమ్ అని అంటాము. సో లాస్ట్ వన్ పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ రిఫర్స్, సో దీన్ని మనం తలసరి ఆదాయం అంటారు. సో తలసరి ఆదాయం అంటే ఇది దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు అందినటువంటి ఆదాయాన్నే సమిష్టిగా అగ్రిగేట్గా సగటు మనిషికి వచ్చినటువంటి ఆదాయాన్ని మనము పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు, అదే తలసరి ఆదాయము. సో పర్ క్యాపిటా ఇన్కమ్ రిఫర్స్ టు ది యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఇండివిజువల్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఇయర్. అంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో సగటున వ్యక్తిగతంగా వచ్చినటువంటి ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. వన్స్ అగైన్, per capita income means per capita income refers to the average income of an individual in a particular year. So it denotes the income received by an individual during a certain year in a country. In order to find out per capita income of a country in a certain year, we divide the national income of that country by the population of that country in the year. అంటే ఒక సంవత్సర కాలంలో దేశంలోని ఆదాయాన్ని దేశ జనాభా చేత భాగించినట్లయితే వచ్చినటువంటి ఆదాయాన్ని తలసరి ఆదాయం అనడము జరుగుతుంది. సో దీస్ ఆర్ కాల్డ్ as concepts of national income. So 8 components, 8 concepts are very important for the academic purpose. GNP, NNP, GDP, NDP and net national product at factor cost, personal income, disposal income and last one is per capita income. So these are concepts of national income. Okay, thank you friends for the listening.